నమస్తే, వెల్కమ్ టు ఎస్జీబీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర మహిళలకు గ్రామాల తడిచిన నిర్వహణ బాధ్యత, అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. చల్లపల్లి మోపిదేవి మండలాల పట్టణంలోని పెద్దపల్లిపల్లి రోడ్లో చెట్టు నరికివేసిన తీరు పరిశీలించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్. వ్యర్థాల సమర్థ నిర్వహణతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలు స్వచ్ఛంగా మలిచేలా కార్యాచరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రతిరోజు ఇళ్ల నుండి చెత్తను సేకరించి తడి చెత్తను కంపోస్టుగా మార్చేలా పొడి చెత్తను ఏజెన్సీలకు అప్పగించేలా చూడాలని తెలిపారు. ఇందుకు సంబంధించి ఏజెన్సీలను ఆహ్వానించేందుకు వచ్చే నెలలో టెండర్లు పిలవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే తడి చెత్తను ఎక్కడికక్కడ ఎరువుగా మార్చేలా డ్వాక్రా మహిళలకు బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ అలాగే జిల్లాకు 2 చొప్పున రాష్ట్రంలో మొత్తం 52 క్లస్టర్లు ఏర్పాటు చేసి చెత్తను గ్రేడింగ్ చేసి దానికి కావాల్సిన ఏజెన్సీలకు విక్రయించడము లేదా అక్కడి నుండి చెత్తను తరలించడము చేయాలన్నారు. ఏ పంచాయతీలోని చెత్తను తీసుకొచ్చి రోడ్డుపై వేయడానికి వీల్లేదని తెలిపారు. సర్క్యులర్ ఎకనామీపై గురువారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించిన పంచాయతీలకు వ్యక్తులకు అక్టోబర్ 2న అవార్డులు అందించాలని సూచించారు. 2026 అక్టోబర్ 2 కల్లా మొత్తం వ్యవస్థ గాడిలో పడాలన్నారు. రాష్ట్రంలో బీసీ విద్యార్థుల విద్య కోసం బలమైన పునాదులు వేయడం వల్ల నేటి 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం ఏర్పాటు చేసిన 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బీసీ హాస్టల్స్ మహాత్మా జ్యోతి బాపులే గురుకులాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బీసీ సంక్షేమ మహాత్మా జ్యోతి బాపులే గురుకులాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించడం గర్వించదగ్గ విషయమన్నారు. విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టి వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు చదివిన విద్యార్థులు మంచి ఫలితాలు రావాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అన్నారు. అందుకనుగుణంగా టీచర్లు విద్యార్థులు కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ ఎం మల్లికార్జున్, మహాత్మా జ్యోతి బాపులే గురుకులాల సొసైటీ కార్యదర్శి పి మాధవీలత, ఏ కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు. సభకు నమస్కారం. మరి వేదికపైన ఉన్న మన బీసీ వెల్ఫేర్ సీనియర్ ఐఏఎస్ రాష్ట్రం గురించి బాగా అన్ని శాఖల్లోనూ పనిచేశారు. చివరిగా మన బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా తక్కువ కాలంలోనే బీసీలు పడిన కష్టాలు, బీసీ బిడ్డలు పడుతున్న కష్టాలు దగ్గర నుంచి తెలుసుకున్న వ్యక్తి మన సీనియర్ ఐఏఎస్ మన సెక్రటరీ గారు సత్యనారాయణ గారికి, మరియు అదే బడుగు బడిగిన వర్గాల కుటుంబం నుంచి వచ్చి ఒక డాక్టర్గా, ఒక కలెక్టర్గా, మరి మన బీసీ వెల్ఫేర్ బీసీ కార్పొరేషన్ మన డైరెక్టర్ మల్లికార్జున గారికి, మరి మన ఎంజేపీ సెక్రటరీ మాధవి గారికి, అదేవిధంగా మరి ఎంజేపీ అంటేనే ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి తల్లిదండ్రులకి గుర్తొచ్చేది ఎవరు చెప్పండి? మరి కృష్ణమోహన్ గారికి, మరి అదేవిధంగా రాజు గారికి, రెడ్డి గారికి, మరి వేదిక పైన ఉన్న మా డిప్యూటీ డైరెక్టర్లకి, అసిస్టెంట్ డైరెక్టర్లకి, మరి హెచ్డబ్ల్యూలకి, ప్రిన్సిపల్స్కి, నోడల్ ప్రిన్సిపల్స్కి, మా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున ఫస్ట్ ధన్యవాదాలు చెప్తూ నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రం అంతా బీసీ వెల్ఫేర్ తరఫున బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీ గురుకులాలపై చూస్తూ గర్విస్తూ స్వయాన ముఖ్యమంత్రి గారు నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మొన్న రివ్యూ ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ రివ్యూ పెట్టినప్పుడు
ఇంటర్మీడియట్లోనూ టాప్ మనమే, 10th టాప్ మనమే, పర్సెంటేజ్ కూడా ఆల్ మొత్తం బీసీ హాస్టల్స్ కావచ్చు, మన గురుకులాస్లో కావచ్చు. చూడండి వాళ్ళు బాగా పనిచేస్తున్నారు అని సారు చెప్పినప్పుడు నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. మన డిపార్ట్మెంట్ అందరికీ, అటెండర్ దగ్గర నుంచి సెక్రటరీ వరకు అందరూ, నా వరకు అందరం కలిసి యూనిటీగా మేమందరం పనిచేసాం కాబట్టే ఈరోజు మనం సక్సెస్ కాగలిగాం. మరి ప్రభుత్వం తరఫున, నా తరఫున, మన డిపార్ట్మెంట్ అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంతో నమ్మకంతో మీ పిల్లలు వాళ్ళ పిల్లలుగా చూసుకుంటారు. బీసీ హాస్టల్స్లోనూ బీసీ మన గురుకులాస్తుని ఎంతో నమ్మకంతో మా దగ్గరికి వదిలిన తల్లిదండ్రులు, రాష్ట్ర వ్యాప్తంగా నుంచి వచ్చిన తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం, అన్ని హాస్టల్స్లోనూ, అన్ని ప్రైవేట్ హాస్టల్స్లో కావచ్చు, అన్ని పేపర్ అడ్వర్టైజ్మెంట్లు, మీడియా అడ్వర్టైజ్మెంట్లు, ఇంటింటికి పోయే అడ్వర్టైజ్మెంట్లు, మా వాడికి ఈ సీట్ వచ్చింది, ఆ సీట్ వచ్చింది, ఐటీఐ వచ్చిందని పేపర్ యాడ్లు ఇచ్చుకుంటూ చాలా ఫోకస్ చేసుకుంటూ కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎంతో చెప్తూ ఉంటారు. మరి వాళ్ళందరినీ తలదన్ని మా ప్రతిభను చూడండి అని మన ప్రతిభ చూపించిన మన పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా. అదేవిధంగా మీడియా సోదరులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు. మరి ఇప్పుడు అందరూ మాట్లాడారు, చాలా సంతోషం. మరి నేను తెలియజేసేది ఒకటే, ఇది ఒక మంచి ప్రభుత్వం, ఇది బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసే ప్రభుత్వం అని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. మరి బడుగు బలహీన వర్గాల్ని గుర్తించింది, ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి, మహిళలు విద్యావంతులు కావాలనుకున్న గొప్ప వ్యక్తి మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సావిత్రి పూలే గారు. అదే స్ఫూర్తితో యుగ పురుషుడు ఆజానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు అన్ని రంగాల్లోనూ బీసీలు ఉండాలి, బీసీ బిడ్డలు కూడా అన్ని కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఉండాలని కోరుకున్న వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ గురుకుల పాఠశాలలు కావచ్చు, ఈ హాస్టల్స్ కావచ్చు, ఈ రాష్ట్రానికి అందజేసిన వ్యక్తి, దానిని ఇంకా బలోపేతం చేసిన వ్యక్తి మరి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అదే స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలే తన శ్వాసగా భావించే విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, అన్ని రంగాల్లోనూ ఉండాలి, కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఉండాలనే మరి 14-19 అసలు ఈ గురుకుల పాఠశాలలు అన్నీ 109 సార్, 109 గురుకుల పాఠశాలలు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అందులో 108 తెలుగుదేశం ప్రభుత్వంలో తెచ్చిన గురుకుల పాఠశాలలు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. రామారావు గారు కావచ్చు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మళ్ళీ కూడా ఇప్పుడు కూడా మనం మళ్ళీ కొత్త గురుకుల పాఠశాలలు కూడా ప్రపోజల్ పంపించామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. బీసీ హాస్టల్స్ కావచ్చు, అప్పుడు మనం నిర్మాణం చేసినవే అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ పెద్దలు, గౌరవనీయులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితా మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే వేదిక ముందు ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా పాప నెల్లూరు జిల్లా గొల్లగమూడి గురుకుల పాఠశాలలో 585 మార్కులతో పాస్ అయింది. ఇంకా ఇద్దరు పిల్లలు 588, 586 మార్కులతో పాస్ అయ్యారు. మాకు చాలా గర్వంగా ఉంది. ఈ యొక్క గొప్ప ఘనత ఎట్లా వచ్చింది అంటే ఈ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, సంక్షేమ శాఖ అధికారుల యొక్క ప్రణాళిక, చక్కటి ప్రణాళికలను ఆ పాఠశాల ప్రిన్సిపాల్ సార్ గారు, ఉపాధ్యాయులందరూ కూడా
చక్కగా అమలుపరిచినందువల్లే ఈ యొక్క గొప్ప ఘనత మార్కులు సాధించినారని నేను అనుకుంటూ ఉన్నాను, తెలియజేస్తున్నాను. పోతే ఈ యొక్క గురుకుల పాఠశాలలు అందరికీ తెలుసు, పల్లెటూరు గ్రామాల్లో కూడా మంచి కార్పొరేట్ స్కూళ్ళ కంటే కూడా ఇంకా ఎక్కువగా ఈసారి ఫలితాలు సాధించాయి. అది చాలా అందరూ కూడా గర్వపడుతూ ఉన్నారు. పల్లెల్లో మాకు తెలుస్తూ ఉంది బాగా. ఇది ఒక్కటి ఈ ప్రభుత్వ ఉత్తమమైన ప్రభుత్వం వల్లే ఇది జరిగిందని నేను సభాముఖంగా మనవి చేసుకుంటా ఉన్నాను. పోతే పిల్లల యొక్క తల్లిదండ్రులకు చిన్న మనవి, మంచి మార్కులు సాధించినట్టు పిల్లలను ఎక్కడా కూడా ఏ ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వేరే ఆలోచన లేకుండా చక్కగా చదివించి వాళ్ళని మంచి అధికారుల్ని చేయాలని మీ అందరూ కూడా. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన హానరబుల్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఎస్ సవితమ్మ గారికి, అలాగే సెక్రటరీ బీసీ వెల్ఫేర్ సత్యనారాయణ సార్ గారికి, అలాగే ఎంజేపీ సెక్రటరీ మాధవీలత గారికి, అలాగే కృష్ణమోహన్ గారికి, అడిషనల్ రాజు గారికి, ఇతర అందరూ అధికారులకి, మరి పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ముందు తీసుకెళ్తాం. ఇప్పుడు సో మీకు ఈసారి మనకి 10th క్లాసు అలాగే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చూసుకుంటే పోయినసారితో పోల్చుకున్నప్పుడు పర్సంటేజు కొన్ని చోట్ల మనకి మార్పులు చేర్పులు కొద్దిగా తగ్గుదల కనిపించినప్పటికీ కూడా చాలా చోట్ల క్వాలిటేటివ్ అచీవ్మెంట్ కూడా మనము అందిపించుకోవడం జరిగింది. అలాగే ఈ కాంటెక్స్ట్లో కొన్ని జిల్లాలు అంటే బాపట్ల లాంటి జిల్లా 100% పిల్లలందరూ కూడా 100% అక్కడ సక్సెస్ సాధించడము, అందరూ పాస్ కావడం అనేది చాలా ఒక మంచి పాజిటివ్ అంశం. సో ఈ సందర్భంగా బాపట్ల జిల్లాలో పనిచేసిన అందరు హెచ్డబ్ల్యూఓస్కి అలాగే విద్యార్థులకి అందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే విశాఖపట్నం కూడా 90%తో ఆల్మోస్ట్ మంచిగా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇతర జిల్లాలు ఎక్కడైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒక స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం జరిగే 10th క్లాస్ రిజల్ట్స్ సంబంధించి మరింత ఎక్కువ అధిక శాతం పాస్ అయ్యే విధంగా, అలాగే క్వాలిటేటివ్ చేంజెస్ వచ్చే విధంగా అందరూ కూడా చేంజ్ చేయవలసిన మార్పుకి ముందుకు వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అలాగే మనకి టాప్ 5 ఓటర్స్ చూసుకుంటే పిల్లల్లో మనకి పి రేవంత్ రెడ్డి 594 మార్క్స్. వీళ్ళు సింగరాయకొండ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్నారు. ఆ అబ్బాయికి అభినందన తెలియజేస్తున్నాము. అలాగే 593 మార్క్స్తో ఎం యశ్వంతరెడ్డి, వీళ్ళు కూడా కనిగిరి బీసీ బాయ్స్ హాస్టల్ ప్రకాశం జిల్లా. అలాగే కె వెంకటశ్రావ్య 592 మార్క్స్, గవర్నమెంట్ బీసీ గర్ల్స్ హాస్టల్ కనిగిరి. మీరు చూసుకుంటే టాప్ 3 డిస్ట్రిక్ట్స్, టాప్ 3 పిల్లలు కూడా ముగ్గురు కూడా ఒకే జిల్లా నుంచి రావడం జరిగింది, ప్రకాశం జిల్లా. సో ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా డీబీఎస్డబ్ల్యూ గారికి అలాగే హెచ్డబ్ల్యూఓస్కి అక్కడున్న పిల్లలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే సి హుస్సేన్ బాషా 589 మార్క్స్, వీరు కోయిలకుంట గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ నంద్యాల డిస్ట్రిక్ట్. అలాగే ఏ శివ వంశీ 587 మార్క్స్, గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ మైదుకూరు వైఎస్ఆర్ కడప. సో ఈ 5 మంది విద్యార్థులు టాప్ 5లో స్కోర్ సాధించడం వల్ల ఉన్నారు. వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారందరి భవిష్యత్తు కూడా చాలా చాలా దిగ్విజయంగా సాగాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు చూసుకుంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హానరబుల్ సీఎం గారు దీని మీద పదే రివ్యూ చేయడము, అలాగే హానరబుల్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఎస్ సవిత గారు కూడా పదే రెగ్యులర్గా రివ్యూ చేయడము, చాలా మార్పులు చేర్పులు తేవడం జరిగింది. మీరు గమనిస్తే ఇప్పుడు మాకు ఉన్న అన్ని హాస్టల్లో కూడా అన్ని చోట్ల కూడా ఇన్వర్టర్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే త్వరలో మనకి ఫిల్టర్స్ కూడా ఇవ్వాలి, వాటర్ ఫిల్టర్స్ అంటే ఒక క్వాలిటేటివ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలా అన్న ఉద్దేశంతో అందరికీ వాటర్ ఫిల్టర్స్ ఇచ్చేదానికి కూడా మనం ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అలాగే సుమారుగా 13 కోట్ల పైచలకు మైనర్ రిపేర్స్కి సెక్రటరీ సత్యనారాయణ సార్ గారు అండ్ అవర్ రెస్పెక్టెడ్ డైరెక్టర్ మల్లికార్జున సార్ గారు and our respected MJP Secretary Madhavi Lata Madam Garu and all the dignitaries, principals and teachers. My name is Divya. I am from MJP School Girls Kalikiri. I feel very happy and proud to be here today being invited to this program
and recognized for my academic performance is a proud moment for me, my parents, and my teachers. This achievement would not have been possible without the support of my dedicated teachers, my parents, and my friends who motivated me to keep going even when things got tough. I was firstly, I would like to thank my parents who supported me every day. Their love and care gave me strength to do well in my exams, and I want to express my heartfelt gratitude to our society for their unwavering support throughout my journey. The healthy food they provided ensured we stay focused and nourished in our exams, and they also provide some more facilities like late night and early morning study sessions supervised by our teachers. I couldn't have achieved this without their support, and I would also like to extend my gratitude to our principal Y. Somsekhar sir. Thank you, sir, for creating a peaceful enrollment, and your dedication to fulfill our need, providing necessary support was invaluable. Thank you for being an inspiring and supportive guide throughout my studies and exams. Thank you for giving this opportunity. ఎస్ తల్లి, థ్యాంక్ యూ వెరీ 605-82 వెరీ గుడ్. మీదే Thank you, ఊర్లేనా? మాది సత్యవేడ్ మేడం. నేను చదివింది అన్నమయ్య డిస్ట్రిక్ట్ కలికిరి మేడం. కలికిరి. ఇప్పుడు నువ్వు ఎన్నేళ్ల నుంచి ఎంజేపీలో ఉన్నావు? 5th నుంచి 6 years నుంచి మేడం. 6 years నుంచి ఉన్నావు. ఏంటి ఇప్పుడు మేము అన్నీ చూసావు నువ్వు 6 years నుంచి. ఇంకా మేము చేయాల్సినవి ఏమన్నా, ఎందుకంటే మీరు ఇప్పుడు నువ్వు మంచి మార్కులతో ఎంజేపీకి బీసీ వెల్ఫేర్కి మంచి గౌరవం తీసుకొచ్చావు మా అందరికీ. మరి ఇంకా నువ్వేమన్నా మాకు ఇంకా ఇలాంటివి ఉంటే బాగుంటుంది అని ఏమన్నా మీ పిల్లలతో కానీ మీరు ఏదైనా డిస్కషన్స్ కానీ ఉంటే మాకు షేర్ చేయొచ్చు మేడం. ఇంకా ఉంటే బాగుంటుంది అని చెప్పడానికి ఏం లేదు, మీరు అన్నీ ప్రొవైడ్ చేశారు మేడం మాకు. ఇక్కడ ఎంజేపీ సొసైటీలో మనకి ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, లైఫ్లో మనకి ఎప్పుడైనా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటిని మనం ఎలా ఫేస్ చేయాలి స్ట్రాంగ్గా, అంటే ఎటువంటి భయం లేకుండా అనేది కూడా నేర్పిస్తారు టీచర్స్. అలా అక్కడ ఉండే అడ్వాన్స్డ్ లెర్నింగ్ అనేది ఇంకెక్కడా ఉండదు. మనం లక్షలు పోసి ఇంకా వేరే స్కూల్లో కానీ కాలేజీలో చదివినా మనకు అలాంటి ఎడ్యుకేషన్ ఉండదు. నేను ఆ స్కూల్కి వచ్చేంత ముందు వరకు నాకు ఇంగ్లీష్ రాదు చెప్పాలంటే, ఆ స్కూల్కి వచ్చిన తర్వాతే నేను నేర్చుకున్నాను. ఆ స్కూల్ వచ్చినప్పటి నుంచే నా స్టడీస్లో కూడా గ్రేడ్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది చూశాను. అందుకే సొసైటీకి నా లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్ వెరీ గుడ్. కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి గుడిపాడు గ్రామం నుంచి ఇక్కడికి వచ్చాము. చదువుకోవడానికి ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందుల వల్ల నేను బీసీ సంక్షేమ వసతి గృహంలో చేరాను వెల్దుర్తిలో. నేను బాగా కష్టపడి చదివాను. మాకైతే బాగుంటుంది ఎడ్యుకేషన్, అంతా బాగుంటుంది. నాకు ఈ 10th 600కి అవుట్ ఆఫ్ 576 వచ్చాయి. ఇందుకు ముఖ్య కారణాలు అంటే మాకు బాగా ట్యూటర్స్ని పెట్టడం, స్టడీ అవర్స్ పెట్టడం, మంచిగా ఫుడ్ పెట్టడం, ఇవన్నీ బాగా చేశారు. అలాగే ఎస్ఆర్ శంకరన్ నాలెడ్జ్ సెంటర్ పెట్టడం వల్ల చాలా ఉపయోగపడింది మాకు మంచి మార్క్స్ రావడానికి. మా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మేడం కూడా మమ్మల్ని చాలా కేరింగ్గా చాలా బాగా చూసుకుంటారు. నేను ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ చేసి తర్వాత సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ అయిన తర్వాత నాలాగా ఆర్థికంగా ఇబ్బంది పడే విద్యార్థులకు హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నాను. గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి అండ్ మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మంత్రివర్యులు సవితా మేడం గారికి నా ధన్యవాదాలు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. మీద ఆశీనులైన మన రాష్ట్ర బీసీ శాఖ మంత్రి మన సవితా మేడం గారికి, మరియు బీసీ డైరెక్టర్ సార్ మన మల్లికార్జున సార్ గారికి, మరియు మా సెక్రటరీ మేడం, మరియు మా బీసీ వెల్ఫేర్ సంబంధించిన పెద్దలందరికీ, మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ మరియు పేరెంట్స్, విద్యార్థులందరికీ ముందుగా శుభ మధ్యాహ్నం. ఈ ప్రోగ్రామ్కి మా మంత్రివర్యులు ఇక్కడికి విచ్చేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. నాకు తెలిసి ఇక్కడున్న వాళ్ళందరికీ మేడం గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా కానీ టెక్స్టైల్ మినిస్టర్ కానీ తెలుసు, కానీ మేడంని చాలా బాగా దగ్గరగా చూశాను అనమాట. మేడంది పెనుగొండ మేడంది, మాది కూడా పెనుగొండే.
మేడం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మేడం నేను పాలిటిక్స్ సైడ్గా చెప్పట్లేదు కానీ మేడం ఎంత మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి అని నేను ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడంటే మేడంకి ఒక 10 ఉంది, చేస్తుందంటే ఇట్స్ డిఫరెంట్. కానీ నేను చిన్నప్పటి నుంచి మేడం చూసేవాడిని. మేడం ఎవరికి మైనార్టీస్కి కానీ తర్వాత బీసీస్ కానీ ఎవరికైనా కానీ మా నియోజకవర్గంలో వితౌట్ అంటే ఒక్క రూపాయి ఎక్స్పెక్ట్ చేయకుండా ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మేడం చాలా సర్వీసెస్ చేసింది. నేను దాన్ని విట్నెస్ చేశాను. అందుకే చెప్తున్నాను. మాది మేడం వాళ్ళ ఊరే, అందుకే చెప్తున్నాను. ఎందుకంటే ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఇక్కడ లేదు. కాకపోతే ఇక్కడున్న చాలామందికి మేడం మినిస్టర్ గానే తెలుసు, కానీ నాకు మాత్రమే మేడం ఒక గొప్ప వ్యక్తిగా తెలుసు. ఎందుకంటే నేను చూశాను మేడంని. మేడం అంటే తనకంటూ ఒక రూపాయి వస్తుందో రాదో అది వేరే విషయం, కానీ మేడం తనకున్న దాంట్లో ఖర్చు పెట్టి పేదలకి ఖచ్చితంగా మంచి చేయాలని చూస్తుంది. మేడం వాళ్ళ తండ్రి గారు కూడా మినిస్టర్. ఆ విషయం మేడం చాలా గొప్పవారు మేడం. మేడం ఈ ప్రోగ్రామ్కి ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ముందుగా మా సొసైటీ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నాకు ఈ సంస్థతో 8 సంవత్సరాల సుదీర్ఘమైన బంధం ఉంది. నేను 5th స్టాండర్డ్లో ఈ సొసైటీలో జాయిన్ అయ్యాను అనమాట. 5th క్లాస్లో మా ఫినాన్షియల్ పొజిషన్ సరిగ్గా లేనప్పుడు నన్ను ఆదుకొని ఏకైకత ఏదైనా ఉందంటే ఇది ఈ సొసైటీ మాత్రమే. నాకంటూ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మిగిలిన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మా వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదు. ఈ సొసైటీ లేదంటే నిజంగా నేను ఈ స్టేజ్లో ఉండేవాడిని కాదు. బికాస్ ఆఫ్ ది సొసైటీ నేను ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాను. వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఏ సింగిల్ రూపీ మా దగ్గర నుంచి మిగిలిన కార్పొరేట్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ కంపేర్ చేస్తే అరౌండ్ పర్ ఇయర్కి 1.5 lakhs నుంచి 2 lakhs వరకు వాళ్ళు తీసుకున్న బేసిక్ ఫెసిలిటీస్, బేసిక్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఒకవేళ వాళ్ళు ప్రొవైడ్ చేయకపోయినా మనం ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేయలేము ఒకసారి ఫీజు కట్టేసిన తర్వాత. కానీ మా సొసైటీలో అలాగుండదు. మా దగ్గర నుంచి 1 రూపాయి తీసుకోకుండా మమ్మల్ని వైకాపా హయాంలో 2019-2024 మధ్య మీ కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు, బినామీల పేరిట ఉన్న సంస్థలు వ్యక్తిగత ఖాతాల్లోకి భారీగా నిధులు ఎలా వచ్చాయి, ఎక్కడి నుండి వచ్చాయి, వాటికి మీకు సంబంధం ఏంటి, ఇది మద్యం ముడుపుల సొమ్ము కాకపోతే మరేంటి అంటూ మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్టీ పి కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ అధికారులు నిలదీసినట్టు తెలిసింది. అదంతా మీ కష్టార్జితం వైట్ మనీ అయితే ఆ లావాదేవీలు, రికార్డులు, పత్రాలు చూపించండి అని అడిగారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితులైన వీరిద్దరూ వరుసగా 2వ రోజున గురువారం సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మధ్యలో గంట మినహా ఉదయం 11 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అధికారులు వీరిని సుదీర్ఘంగా విచారించారు. వారు ఒక్కొక్కరిని 150కి పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ప్రధానంగా జగన్ ప్రభుత్వ హయాంలో వారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనే ఎక్కువగా వివరాలు అడిగినా వేటికి వారు సరిగా సమాధానాలు చెప్పలేదని సమాచారం. ఇప్పటికిప్పుడు బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన రికార్డులు అడిగితే ఎలా ఇవ్వగలమంటూ దర్యాప్తు అధికారులని ఎదురు ప్రశ్నించారని తెలిసింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సంబంధికులు వారి సంస్థల ఖాతాల నుండి జరిగిన అనుమానాస్పద లావాదేవీలను సిట్ అధికారులు చూపించి ప్రశ్నించగా వాటితో తమకు సంబంధం లేదంటూ బుకాయించినట్టు తెలిసింది. ఈ ఇద్దరిని వేర్వేరుగా ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు తొలుత వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని తర్వాత తిరిగి ఇచ్చేశారు. శుక్రవారం కూడా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. విచారణకని చెప్పి 10 గంటల నుంచి ఇప్పుడు సుమారు 11:15 ఇంతసేపు విచారణ జరుగుతుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ కేసు పూర్తిగా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడకూడదు. కాబట్టి ఇది కేవలం రాజకీయంగా పొలిటికల్ వెండేటా అది. ఇంకొక పార్టీ ఆ పార్టీని గత ప్రభుత్వాన్ని బస్సు పట్టించే కార్యక్రమం చేయాలనే ఒక తలంపుతో రాజకీయ దురుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. వివరాలు సుప్రీంకోర్టు ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం. ఇది సబబు కాదు, సమయం కాదు. ఎక్కువగా ఈరోజు 12 గంటలకి 60 అన్ని ఈ విధంగా నన్ను విచారణకు వచ్చారు. మళ్ళీ ఈరోజు వచ్చారు. టైమింగ్స్ అంటూ వేరే అనేది లేకుండా ఒకసారి కేవలం సాధించి మాత్రమే ఈరోజు పెద్దలు తప్పకుండా అంటే ఈ విధమైన మాత్రం తప్పకుండా ఇలాంటి చర్యలు
అవుతారులే, ఆగు, పొద్దు నుంచి ఆగలా. న్యాయ పోరాటం చేయడం కానీ లేకపోతే కోర్టు దృష్టికి అన్ని అంశాలు ఇక్కడ విచారణకు సరైన టైం ఉంటుంది. ఇవేమీ పరిగణలో తీసుకుంటే విచారణ జరిగిన తీర్పనే తప్పకుండా విచారణ జరిగిన తీరు గురించి తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం, న్యాయస్థానం ఆశ్రయిస్తాం. రేపు కూడా విచారణ రమ్మన్నారు, తప్పకుండా విచారణకు వస్తారు. విచారణకు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు అన్ని పథకాలు అమలు చేస్తూ ఉన్నామని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గర్భిణులకు సామూహిక సీమంతం కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా వేచేసి మాట్లాడారు. పార్టీ తరపున అక్క చెల్లెమ్మలకు పసుపు కుంకుమలు అందజేసి ఘనంగా సీమంతం నిర్వహిస్తున్నామని వివరించారు. ఇచ్చిన హామీ మేరకు మహిళలకు సంవత్సరానికి 18,000 జూన్ నెల నుండి అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కంచి దుర్గా డివిజన్ అధ్యక్షుడు బేవర సూరి, ప్రధాన కార్యదర్శి కంచేటి నాగరాజు, ఇన్ఛార్జ్ ఎం మల్లేశ్వరరావు, కంచి ధనశేఖర్ తదితరులు ఉన్నారు. చెప్పి ఒకరికే ఇచ్చిందో తల్లికి నేస్తం పేరు మీద ఈ రోజున ఎంతమంది పిల్లలుంటే అంతమంది వాళ్ళకి 15,000 రూపాయలు చొప్పున అమ్మఒడి ఈ నెల నుంచే వేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మహిళల ఖాతాల్లో 18,000 రూపాయలు వేస్తామని చెప్పాం. జూన్ మాసం నుంచి వచ్చే నెల నుంచి 18,000 రూపాయలు మా చెల్లెమ్మల ఖాతాలో 18,000 రూపాయలు వేయబడతా ఉన్నాం. అంతేకాకుండా ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం చెప్పాం. దాన్ని కూడా వచ్చే నెల నుంచే బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేయబోతున్నామని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు కొత్త పింఛన్లు ఏదైతే వితంత పింఛన్లు ఇవన్నీ ఉన్నాయో వచ్చే నెల 12వ తారీఖు నుంచి దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే రేషన్ కార్డు ఇప్పటికే ఎవరైనా ఇబ్బంది ఉంటే రేషన్ కార్డు అన్నం. ఈరోజు 67 డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ సోదరి కంచి దుర్గ గారు, అలాగే మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరిబాబు, ప్రధాన కార్యదర్శి కంచేటి నాగరాజు, ఇన్ఛార్జి మరి మల్లేశ్వరరావు, అట్లాగే కంచి ధనశేఖరు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి, నేను శాసనసభ్యుడు అయిన కాడి నుంచి మహిళా సోదరీమణులందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుతూ వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం. ఈ రోజున ప్రతి డివిజన్లో గర్భిణీ స్త్రీలకి పెద్ద ఎత్తున సీమంతం కార్యక్రమాలు ఈరోజు వాంబే కాలనీ 60 డివిజన్ నందు మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సూచన మేరకు గర్భిణీ స్త్రీలందరికీ కూడా సామూహిక శ్రీమంతాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన స్థానికులకి అలాగే పార్టీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా సొంతంగా మా ఇంట్లో మేము చాలా వరకు కొన్ని ఇబ్బందుల వల్ల మేము మర్చిపోయినా సొంత అన్నలాగా మా ఎమ్మెల్యేగా చేస్తున్నారని చెప్పేసి అందరూ కూడా అంటున్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మన బోండా ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం కూడా వాంబే కాలనీలో నిర్వహిస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే గర్భిణులందరూ కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, జనసేన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయసాయిరెడ్డి ఏ పార్టీలో ఉండగా స్కామ్ చేశాడు? మిథున్ రెడ్డి ఏ పార్టీ? రాజ్ కసిరెడ్డి ఎవరి అనుచరుడు? గోవిందప్ప ఏ కంపెనీ డైరెక్టర్? ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఎవరి దగ్గర పనిచేశారో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పారని మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీని ప్రశ్నించారు. నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఈ కుంభకోణంలో గత నెల రోజులుగా వస్తున్నటువంటి వార్తల్లో విజయసాయిరెడ్డి గారిని విచారణ చేస్తే ఆయన ఏ పార్టీ? మిథున్ రెడ్డి గారు ఏ పార్టీ? రాజ్ కసిరెడ్డి మరి ఆయన ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు కాదా? గోవిందప్ప, ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళ పాత్రలన్నీ గురించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో ఇవాళ వార్తలు వస్తామంటే వీరంతా ఏ పార్టీకి చెందిన వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తప్పుడు కథనాలను మీరు రాయిస్తూ మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నం చేస్తే జరగదు. సిట్ విచారణ జరుగుతుంది, వాస్తవ విషయాలు మొత్తం కూడా బయటకు వస్తాయి. ఎవరెవరు దీంట్లో పాత్రలు ఉన్నారో, పాత్రదారులు, సూత్రధారులు, ఎవరెవరు ఎక్కడ ఎంత దోపిడీ చేశారో మొత్తం కూడా
బయటకు వస్తుంది. 2019లో వీరెవరికన్నా మద్యం వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయా? 2019కి ముందు మద్యం వ్యాపారంతో సంబంధం లేనటువంటి వీళ్ళు మద్యం వ్యాపారానికి కేవలం మీ ప్రభుత్వంలో వచ్చింది వాస్తవం కాదా? దీనికి పూర్తి ఆధారాలు ఉన్నాయి వాస్తవం కాదా? ఇంకా ఏదో మభ్య పెట్టాలని చూస్తున్నారంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం రోడ్డు పక్కన చెట్లను వెరడ ఇష్టారాజ్యంగా నరికితే ఉపేక్షించలేదని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. గురువారం చొల్లపల్లి మోపిదేవి మండలాల పరిధిలోని పెద్దకల్లిపల్లి రోడ్లో చెట్లు నరికివేసిన తీరును ఎమ్మెల్యే పరిశీలించారు. జాతీయ రహదారిలో మొక్కలు తగలబెట్టిన తీరు పరిశీలించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్వచ్ఛ చెల్లపల్లి కార్యకర్తలు శ్రమతో పెంచిన చెట్లను నరికితే సహించదలేదన్నారు. ఇష్టారాజ్యంగా చెట్లు నరికిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. చెట్లు నరికింది ఎంతటి వారైనా సరే సహించకుండా వాల్టా చట్టం అమలు చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వనజాక్షి, ఎంపీడీఓ డాక్టర్ ఏవి రమణ, సిఐ ఈశ్వరరావు, ఎస్ఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ పిలిపించిన తర్వాత భారతదేశంలోనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి గత 10 సంవత్సరాలుగా నెరవేరుస్తున్నది ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం. డాక్టర్ డిఆర్కే ప్రసాద్ గారు, డాక్టర్ పద్మావతి దంపతుల యొక్క నాయకత్వంలో కొన్ని వందల మంది సేవా సైనికులు కృషి ఫలితంగా ఇవాళ ఒక సుందరమైన చల్లపల్లి ఆవిర్భవించింది. కేవలం గ్రామ పరిశుభ్రత కాకుండా రోడ్లకు ఇరువైపులో కూడా వృక్షాలను పెంచి అందంగా తీర్చిదిద్ద కాకుండా నీడనిచ్చే విధంగా చాలా సుందరభరితంగా ఈ చల్లపల్లిలో రోడ్లన్నీ పట్టించి దీన్ని మనం చాలా గర్వకారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తూ వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు దీని గురించి ఆయన ప్రశంసలు కూడా కురిపించింది మీ అందరికీ తెలుసు. అయితే దురదృష్టవశాత్తు వారు ఎంతో ఒక మొక్క నాటుతాం అంటే అది తేలికని పని కాదు. మొక్క నాటుతాం కానీ దాన్ని పెంచి పోషించడం అంటే చాలా కష్టసాధ్య విషయం. ప్రభుత్వం కూడా కొన్ని లక్షల మొక్కలు నాటిద్ది కానీ ఏవి కూడా పెరగవు. కానీ ఇక్కడ అట్లా కాకుండా ఇది ట్యాంకర్లో పెట్టి నీళ్లు పోసి రోజు సైనికులు వచ్చి వాటిని పరిరక్షిస్తూ ఇలాంటి వృక్షాలను తయారు చేసిన తర్వాత ఆ వృక్షాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు కూడా నరికివేయబడ్డాయి. ఇది ఉపేక్షించరాని నేరం. ఎందుకంటే ఓల్టా చట్టం ఉంది. ఓల్టా చట్టం ప్రకారం ఏ చెట్టు నరకాలన్నా కూడా తహసీల్దార్కి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎటువంటి పర్మిషన్లు లేవు. ఇవాళ విచ్చలవిడిగా మొక్కల్ని నరికేసిన పరిస్థితి. ఈ పరిస్థితిని మనం కానీ ఉపేక్షిస్తూ చూస్తే ఎక్కడ కూడా ఏ చెట్టు కూడా నిలిచే పరిస్థితే లేదని చెప్పి మాత్రం మనం తెలుస్తుంది. అంటే ఇక్కడ వాళ్ళ పోలీసు వారు, అలాగే ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఎండిఓ గారు ఉన్నారు, అందరు అధికారులు ఉన్నారు. మేము వారందరినీ కోరేదంటే చట్టాన్ని పరిరక్షించండి. చట్టం ఏ విధమైన ఉందో తదనుగుణంగా ఈ నరికిన వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకుండా వాళ్ళ మీద చర్యలు చేపట్టడం చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో మరి అలా జరగడానికి వీలు. ఈరోజు కూడా మన అశోకుడు చెట్టు నాటాడని చెబుతాం. మన బుద్ధపడి నాడు అందరూ ఉపన్యాసం చెప్పాం. భారతదేశం రహదారులు వేసింది, రహదారుల పక్కన చెట్టు నాటింది అశోకుడు. ఇవాళ ఇక్కడ మన దగ్గర ఈ సత్యసందర చల్లపల్లి ఉద్యమంలో ఈ రకంగా మనం మొక్కల్ని పెంచి పోషించి ఇవాళ వాటిని చక్కటి వృక్షాలుగా నలుగురి నీడనిచ్చే విధంగా దీన్ని తయారు చేసినప్పుడు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రజలకి ఉంది. ప్రభుత్వానికి కూడా అంతకంటే మిన్నగా ఉందని చెప్పి మాత్రం మనకు తెలుస్తుంది. దాని ప్రభుత్వ అధికారులు మాత్రం తక్షణ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరలా ఇలాంటివి ఎక్కడ కూడా మనకి జరగడానికి గత ప్రభుత్వంలో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్పై శ్రద్ధ వహించాడని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్ నందు ప్రజా ఆరోగ్య విభాగం అధికారులు, శానిటేషన్ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శానిటేషన్ సెక్రటరీలందరూ ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్ చేసి వర్కర్ హాజరు చూసుకోవాలని, 3 నెలల కంటే ఎక్కువగా హాజరు కాని వర్కర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతిరోజు వారి సచివాలయ పరిధిలో గల సెక్రటరీ ప్రతి వీధిలో తిరిగి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగిన
దొరికేటట్టు చూసుకోవాలని, ఎక్కడ గార్బేజ్ వర్నబుల్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతిరోజు సైడ్ డ్రైన్లు పరిశుభ్రపరచేటట్టు చూసుకోవాలని పట్టణ ప్రణాళిక అమిట్నెస్ సెక్రటరీలతో సమన్వయం పరుస్తూ సచివాలయ పరిధిలోని సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించేటట్టు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ బాబు శ్రీనివాస్, డాక్టర్ అన్నపూర్ణ, వెటరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, బయాలజిస్ట్ సూర్యకుమార్, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలు పాల్గొన్నారు. ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని తీసుకెళ్లాలంటే మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలని, అలాంటి ఆలోచనలు ఆనాడు అహల్యాబాయి ఆలోచించి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు, కేంద్ర మాజీ మంత్రి మీనాక్షి లేఖ తెలిపారు. పరిశ్రమలు పెట్టుబడులు రావాలంటే ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎంత అవసరమో గమనించి వాటిపై ఆనాడే దృష్టి పెట్టారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అహల్యాబాయి హోల్కర్ త్రిశత జయంతి వేడుకల ఏర్పాటుకు వర్క్ షాప్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి మీనాక్షి లేఖి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడారు. అహల్యాబాయిపై పీపీటీని మీనాక్షి లేఖి వివరించారు. 30 సంవత్సరాల పరిపాలనలో అహల్యాబాయి ఆలోచనతో వికసిత రాష్ట్రంగా తీర్చిదిద్దారని తెలిపారు. వికసిత రాష్ట్రంగా ఉండాలనే ఆలోచనతో 200 సంవత్సరాల క్రితం అహల్యాబాయి ముందు చూపుతో పరిపాలించారని తెలిపారు. అహల్యాబాయి ఒక మహిళగా సమాజం కోసం ఎంతగానో కృషి చేశారని తెలిపారు. విశ్వాలకి ఉత్తర ప్రత్యుత్తరాలతో అహల్యాబాయి చాతుర్యతని ప్రదర్శించి మహిళల అభివృద్ధి, వారి సంక్షేమం కోసం చట్ట సవరణ చేశారని పేర్కొన్నారు. మిత్రులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. నిన్న మీరందరూ చూశారు, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి శాసన మండలి ఉపసభాపతిగా ఉన్నటువంటి జాకియా గారు పార్టీలో చేరటం జరిగింది. అదేవిధంగా ఇవాళ సుధారెడ్డి గారు మరియు నాగేశ్వరరావు గారు వారిరువురు కూడా ఈరోజు పార్టీలో చేరారు. వారిరువురు ఎన్ఆర్ఐలుగా ఉన్నారు. అయితే సుధారెడ్డి గారు తిరిగి భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. సుధాకర్ గారు ఇంకొంత సమయంలో తిరిగి స్వదేశానికి వచ్చి ఇక్కడే స్థిరపడేటువంటి ఆలోచన వారికి కూడా ఉన్నది. అయితే గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పాలన, అదేవిధంగా ఒక భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా తీసుకుని వెళ్తున్నారు అనేటువంటి అంశం, అందులోనూ ఒక దృఢమైనటువంటి నాయకత్వం, దేశానికి 370 అధికారులను తొలగించడం కావచ్చు, ట్రిపుల్ తలాక్ తొలగించడం కావచ్చు, అదేవిధంగా నిన్న మొన్న పాకిస్తాన్ ఏదైతే ఒక కవ్వింపు చర్యకి దిగిందో దానికి ధీటైనటువంటి సమాధానం నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సందర్భంలో వారు చేసినటువంటి మంచి పనులకి, దేశానికి అందించినటువంటి సుపరిపాలనని చూసి భారతీయ జనతా పార్టీ పట్ల వారు ఆకర్షితులై ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడానికి వారు ముందుకు రావడం జరిగింది. సుధా గారు ఇక్కడే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క సామర్థ్యంతో భారతీయ జనతా పార్టీని వారి ప్రాంతంలో, అదేవిధంగా రాష్ట్రంలో కూడా బలోపేతం చేయడానికి వారి వంతు కృషి చేస్తారు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. కండువా మాత్రమే కాదు, కండువాతో బాధ్యతలు కూడా ఉంటాయనేటువంటి విషయం కూడా వారి ఇరువురికి కూడా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా సుధాకర్ గారు, నాగేశ్వరరావు గారు కూడా వారు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అక్కడి నుండి కూడా మన భారతీయ జనతా పార్టీకి వారి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు. తిరిగి వారు స్వదేశానికి వచ్చిన తర్వాత కూడా సంపూర్ణంగా వారి సమయాన్ని భారతీయ జనతా పార్టీ కేటాయిస్తాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక వారి ఇరువురిని కూడా సాదరంగా పార్టీలోకి కేవలం కార్యకర్తలుగా మాత్రమే కాకుండా వారిని కుటుంబ సభ్యులు కావాలి అని చెప్పి అభ్యర్థిస్తూ మరి ఒక్కసారి వారి ఇరువురికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఆహ్వానిస్తున్నాను. హాయ్, ఐఎమ్ సుధారెడ్డి. ఐఎమ్ సుధారెడ్డి. గుడివాడలోనే పుట్టి పెరిగాను. యూఎస్ వెళ్ళి 17 ఇయర్స్ అయిందనమాట. భారతదేశం వచ్చి ఇక్కడ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారిని పాలన 11 ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా. ఆయనది ఎట్లా ఉంది అని అంటే దినదిన అభివృద్ధి లాగా ఉంది. ఇంకొకటి ఎలాంటిదైనా అభివృద్ధి పథకాలను ముందుకు వెళ్తాం చూస్తున్నాం కదా. సో యూఎస్లో కూడా ఇప్పుడు ఇండియా అంటే ఒక రకమైన అంటే కాంపిటేటివ్ కంట్రీ లాగా అనిపిస్తుంది యూఎస్కి అనమాట. అంత అభివృద్ధి పదంలో ముందుకు అది నరేంద్ర మోడీ గారి పాలనలో. అందుకని చెప్పి ఇప్పుడు బెటర్ అంటే యూఎస్లో కన్నా ఇండియాలోనే బెటర్గా అనిపిస్తుంది. అంటే లివింగ్ కానీ ఏదైనా ఒకప్పుడు ఆపర్చునిటీస్ కానీ లివింగ్ బెటర్ లైఫ్ అక్కడ ఉంటుందని వెళ్ళిన వాళ్ళమే ఇప్పుడు ఇండియాకి చూడాల్సి అంటే ఇండియానే బెటర్ లివింగ్ అండ్ ఆపర్చునిటీస్గా కూడా అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్లో జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము అన్ని ఉండి కూడా ఇప్పుడు ఇండియా వస్తే బెటరు, ఇండియాలో ఎలాగో సెటిల్ అయ్యాం కాబట్టి ప్రజలకు సేవ చేస్తే బెటర్
బెటర్ అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇండియా మూవ్ అయ్యి రాజకీయాల్లో అంటే మనం ఏదైనా సేవ చేయాలి అని అంటే దానికి వాల్యువేషన్ లాగా పొలిటికల్తో మనం టైఅప్ అయి ఉంటేనే బెటర్ కదా. సో అదే ఉద్దేశంతో అది కూడా బీజేపీ పార్టీ అయితే నేషనల్ పార్టీ. ఇంకొకటి నరేంద్ర మోడీ గారి పాలన చాలా మంచి అది అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న ఇది కాబట్టి బీజేపీలో జాయిన్ అవటం జరుగుతుంది అనమాట. అది వేమూరి అండి. నేను అమెరికాలో 40 years నుంచి ఉంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి పాలిటిక్స్లో ఉన్నాను, అంటే స్టూడెంట్గా, లీడర్గా కానీ వేరే రకంగా కానీ. ఫార్చునేట్లీ మోడీ గారు నేను నైబర్స్ 4 years ఢిల్లీలో. నాకు ఆయనతో మంచి అటాచ్మెంట్ ఉంది. ప్లస్ మాకు దేశంలో ఏంటంటే అమెరికాలో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇండియన్స్కి ఎంత ఇంపార్టెన్స్ లేదు. మోడీ గారు వచ్చిన తర్వాత మనకి అది మనకి కంట్రీ ప్రెస్టీజే కాదు, మాకు కూడా వీ ఫీల్ ప్రౌడ్ బీయింగ్ అన్ ఇండియన్. అంతకుముందు ఇంత ఉండేది కాదు. ఇప్పుడు అది కాకుండా మేము ఇండియా కాకస్ అనేది స్టార్ట్ చేసాము నా టైంలో. ఐఎమ్ వన్ ఆఫ్ ది పిల్లర్స్ ఫర్ దాట్. మేము ఇండియన్ గురించి అమెరికాలో ఉంటే ఇండియన్ గురించి వర్క్ చేస్తాము. సో దట్ మోడీ గారు చేసే పనులు మాకు చాలా చాలా ఉపయోగంగా ఉన్నాయి. ప్లస్ వీఆర్ గోయింగ్ టు బి నెంబర్ 3 ఇన్ ద వరల్డ్ ఎకానమీ వైజ్. అది మాకు అట్రాక్ట్ చేస్తుందండి. సో నాకు పురంధరేశ్వరి గారితో వాళ్ళ తాతగారు మా తాతగారు అనుబంధం ఉంది, పక్క ఊళ్ళు అనమాట. సో దగ్గుబాటి వెంకటేశ్వరరావు నేను పక్కన ఉండేవాళ్ళం ఫిరోజ్ షా రోడ్లో. ఆయన 21లో ఉండేవారు, నేను 16లో ఉండేవాడిని. నాకు డాక్టర్ గారితో కూడా మంచి అనుబంధం ఉంది. ఐఎమ్ రియలీ ఫార్చునేట్ ఎనఫ్ టు జాయిన్ ఇన్ ద పార్టీ. థ్యాంక్స్ అండి. పాత్రికేయ మిత్రులకి ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకించి ఇవాళ నిర్వహించుకునేటువంటి ఈ సమావేశం భారతీయ జనతా పార్టీ అహల్యబాయ్ హోల్కర్ గారి 300వ జయంతి మే 31వ తేదీన జరగనున్నటువంటి సందర్భంలో వారి ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ వారు ఏ విధంగా సంక్షేమం కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, లేకపోతే సమసమాజ స్థాపనకి వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా అదే దిశగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి వారిని గుర్తు చేసుకుని వారి జీవితాన్ని సెలబ్రేట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వారి గురించి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా 2000 కార్యక్రమాలు చేయాలి అని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది. చాలా వరకు కూడా మన భారత చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే మన ఇతిహాసం ఏదైతే ఉందో పాశ్చాత్యులు రాశారు. మన చరిత్రని భారతీయులు రాశారు అని చెప్పడానికి చాలా కొద్దిపాటి రుజువు మాత్రమే మన దగ్గర ఉన్నది. అంటే ఇంచుమించుగా మనం కనుక హిస్టరీని చూసినట్లయితే, మన హిస్టరీ బుక్స్ని కనుక చూసినట్లయితే అవన్నీ కూడా పాశ్చాత్యులు మనకిచ్చినటువంటి సమాచారమే మన పాఠ్య పుస్తకాల్లో ఇవాళ ఉన్నటువంటి సందర్భం. కనుక చాలా వరకు పాశ్చాత్యులకి ఏదైతే అనుకూలం అని చెప్పి వారు భావించారో వారే ఆ విషయాలే మనకి భారత చరిత్ర అని చెప్పి మనకి అందివ్వడం జరిగింది. ఆ సందర్భంలో మన భారతదేశంలో అనేక మంది మహనీయులు వారి జీవితాన్ని దేశ సేవకి, దేశ స్వాతంత్ర పోరాటానికి అంకితం చేసినప్పటికీ కూడా చాలా వరకు వారి పేర్లు మనకి చరిత్ర పుటల్లో మనకి కనిపించవు. ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అయిన తర్వాత అంటే 2014 నాటి నుండి నిజంగా అటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వారి చరిత్ర కానీ చివరికి వారి పేరు కూడా మన పాఠ్య పుస్తకాల్లో మన చరిత్రలో చూడనటువంటి సందర్భంలో, విననటువంటి సందర్భంలో భావి పౌరులకు కూడా వారి గురించి తెలియజేయవలసినటువంటి బాధ్యత చాలా వరకు ఈ తరం మీద ఉన్నటువంటి నేపథ్యంలో
అటువంటి వారి చరిత్రని ముందుకు తీసుకువెళ్ళాలి, మన భావితరాల వారికి కూడా తెలియజేయాలి అనేటువంటి ఒక సంకల్పం. దీనిలో భాగంగానే మొన్న మధ్యనే అంబేద్కర్ గారి గురించి వారి గురించి దేశవ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేయటం జరిగింది. మన రాజ్యాంగం రచించబడి 75 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో దాన్ని సెలబ్రేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నిజమైన ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంటోందని రాష్ట్రంలోని 26 జిల్లాలో ఏపీటీఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జూలై 2024 నుండి ఏప్రిల్ 2025 మధ్య 55,486 టెండర్లను ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా పిలవగా వాటి విలువ 41,000 కోట్లకు మించి ఉందన్నారు. ప్రస్తుతం 110 కోట్ల విలువైన కొనుగోలు లావాదేవీలు ఏపీటీఎస్ ప్రొక్యూర్మెంట్ సేవల ద్వారా జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 600 కోట్ల ప్రొక్యూర్మెంట్ టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ సేవలను మరింత విస్తరించేందుకు సంస్థ ప్రయత్నిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వంతో పోల్చితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏపీటీఎస్ సేవలు మరింత బలోపేతమయ్యాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆధార్ ఆధారిత సేవల కోసం ఏపీటీఎస్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఏడాది 19.3 కోట్ల ఆధార్ సేవలు, 5.98 కోట్ల కేవైసీ లావాదేవీలు నిర్వహించినట్టు తెలిపారు. అలాగే 19,500 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు జారీ చేసింది. సిఆర్టీ గుర్తింపుతో ఏపీటీఎస్ కీలకమైన సైబర్ సెక్యూరిటీ ఆడిట్లు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర మండలిక గ్రామంలో నడుచున్న నిర్వహణ బాధ్యత అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. చల్లపల్లి మోపిదేవి మండలాల పట్టణంలో పెద్దపల్లిపల్లి రోడ్లో చెట్టు నరికివేసిన నీరు పరిశీలించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్. గార్బేజ్ వనరులు పాయింట్పై శ్రద్ధ వహించండి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.